భరద్వాజ గారు అల్లరి నరేష్ది బచ్చలమల్లి సినిమా అవును చూశారు, ఎలా ఉంది? సుబ్బు డైరెక్టర్ ఈ సినిమాకి. అతను క్యారెక్టరైజేషన్ మీద వెళ్ళాలని డిసైడ్ అయిపోయాడు. అంటే మనకి ఈ మధ్యకాలంలో క్యారెక్టరైజేషన్ మీద సినిమాలు వెళ్ళటం అనే ధోరణిని మనకి తెలుగు సినిమాకి అలవాటు చేసింది ఒక రకంగా సందీప్ వంగ. ఆ ధోరణిలో ఈయన కూడా ఒక క్యారెక్టర్ని తీసుకుని ఆ క్యారెక్టరైజేషన్ మీద సినిమాని నడిపేశాడు. అంటే దీనిలో చాలా అంశాలు ఉన్నాయి. అంటే ఒక ఫ్యామిలీ కథకి కావాల్సిన ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అయినప్పటికీ ఈయన ఎప్పుడైతే క్యారెక్టరైజేషన్ని నమ్ముకున్నాడో దాంతో టోటల్గా మళ్ళీ క్యారెక్టర్ మీద నడుస్తుంది. ఓకే, బచ్చల మళ్ళీ క్యారెక్టర్ మీద నడుస్తుంది. నడవటంతో మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ కూడా అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే చివరలో అతనికి తను చేస్తున్న తప్పేమిటి అనేది అర్థం అవడంతో కంక్లూడ్ చేస్తాడు సినిమాని. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఇది తప్ప రైటా, ఎవరు చెప్పట్లేదు ఏమిటి ఇతనికి అని చెప్పి ఆడియన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, ఆడియన్స్లో ఆ ఫీల్ కలిగించే విధంగా కథను నడిపాడు. అలాగే అల్లరి నరేష్కి ఇది ఒక వెరైటీ క్యారెక్టరే. అంటే చిన్న తను అమితంగా ప్రేమించేటువంటి వ్యక్తులు తనని కాదు అనుకున్నప్పుడు టోటల్గా సమాజం మీద వాళ్ళ మీద ఒక వ్యతిరేకత పీక్స్లో వెళ్ళిపోతుంది కొంతమందికి. అంటే పర్సనల్ మార్జిన్ ఉంటుంది, ప్రతి విషయాన్ని అలాగే ఆలోచించాలి అని అనుకోకపోవడం వలన వచ్చినటువంటి ఇబ్బంది ఒక క్యారెక్టర్లో. దాని మీద కథను నడిపాడు. అంటే తండ్రిని విపరీతంగా ప్రేమించేటువంటి కొడుకు, ఆ తండ్రి ప్రేమ తనకి మాత్రమే కాదు, లేకపోతే తన కుటుంబానికి మాత్రమే కాదు అనిపించినప్పుడు ఒక వ్యతిరేకత పీక్స్లో మొదలవుతుంది. అది తనని తాను నష్టపరుచుకోవడానికి కూడా సిద్ధపడిపోతుంది. అంటే మూర్ఖత్వమే. అలాంటి ఒక విచిత్రమైన క్యారెక్టరైజేషన్ మీద ఈ సినిమా నడిపాడు ఆయన డైరెక్టర్. ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించింది అతనికి. ఓకే, ఈ అల్లరి అనేటువంటి బ్రాండ్ నుంచి బయటపడటం కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. రకరకాల ప్రయోగాలు చేశాడు. అంటే మారేడుమిల్లి నియోజకవర్గం లాంటి ప్రయోగాలు కూడా చేశాడు ఆయన. అవునవును, నాంది, మారేడుమిల్లి నియోజకవర్గం ఇవన్నీ. అయితే మొదటి నుంచి కూడా తనకు ఒక పేరు ఉంది. శంభో సినిమా కావచ్చు, గమ్యం కావచ్చు, ఈ సినిమాల్లో అతను చేసినటువంటి క్యారెక్టర్స్కి మంచి పేరు వచ్చింది. దాంతో ఆ తరహా సీరియస్ క్యారెక్టర్లు చేయాలి అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉంది అతనికి. ఈ అల్లరి అనేటువంటి బ్రాండ్ నుంచి బయటపడాలనుకుంటున్నాడు. కానీ ప్రతి సందర్భంలోనూ ఇతను కామెడీ చేస్తే బాగుంటుందే అనే అభిప్రాయం వచ్చింది. నాంది టైంలోనూ అదే వినిపించింది, మారేడుమల్లి నియోజకవర్గం టైంలోనూ అదే వినిపించింది. కానీ ఈ సినిమాకి అది వినిపించే అవకాశం రానివ్వలేదు. టోటల్ సినిమా తన భుజాల మీద తీసుకెళ్ళాడు. చాలా బాగా పెర్ఫామ్ చేశాడు నరేష్. అంటే అల్లరి అనేది ఇంకా వాడద్దు అనేది డిసైడ్ అయిపోయింది. అంటే బచ్చల మల్లి అనేటువంటి క్యారెక్టరైజేషను జీవించాడు. అలాగే తనని ప్రేమించేటువంటి ఒక వ్యక్తి దొరికినప్పుడు మళ్ళీ ట్రాక్లోకి వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మళ్ళీ ప్రపంచంతో అనుసంధానం చేసుకుని మళ్ళీ అక్కడ ఒక డిస్టర్బెన్స్, దాంతో మళ్ళీ వెనక్కి రన్నింగ్, ఇలా రకరకాల కోణాలు ఉన్నాయి సినిమాలో. ఇది ఒక రకంగా ఆయన 85లో మొదలుపెట్టి 2005 వరకు ఆ కథని ఒక టైం బౌండ్ తీసుకుని నడిపాడు. తుని ఏరియాలో జరిగేటువంటి ఒక కథ ఇది. గోనె సంచుల వ్యాపారం, ఆ నేపథ్యం కూడా, ఆ నేపథ్యం ఎన్నుకోవడంలో కూడా, అంటే మనం ఈ మధ్య చూస్తున్నాం రగ్గడ్ క్యారెక్టర్స్ మీద ఎక్కువ సినిమాలు నడుస్తున్నాయి. రూట్స్ స్టోరీస్. ఈ రగ్గడ్ క్యారెక్టర్స్ మీద నడపటం అనే దానికోసం అని చెప్పి ఈ బ్యాక్గ్రౌండ్ని ఎంచుకున్నాడు ఆయన డైరెక్టర్ సుబ్బు. ఎంచుకుని దానిలో ఈ క్యారెక్టర్ని పెట్టడం ద్వారా బాగా వర్కౌట్ చేశారు. విపరీతంగా శ్రమపడ్డారు. డైరెక్టర్ శ్రమపడ్డాడు, హీరో శ్రమపడ్డాడు. అది కనిపించింది తెర మీద. మొదట ఫస్ట్ హాఫ్లో కొంచెం ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ నెమ్మదిగా ఇది క్యారెక్టరైజేషన్ మీద వెడుతున్నాడు అనేది ఆడియన్స్కి అర్థమైన తర్వాత ట్రావెల్ అయిపోతారు కథతో. ఓకే, ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా ఇంట్రెస్టింగ్గా నడిపాడు. శత్రువులు ఎలా పుడతారు ఇలాంటి వాళ్ళకి అనే దాని మీద ఒక చిన్న కొంచెం ఆడియన్స్ని కంగారు పెట్టే లెవెల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఫిక్స్ చేశాడు. అక్కడి నుంచి కథ
నడుస్తుంది. అలాగే స్క్రీన్ ప్లేలో కూడా ఆయన రకరకాల మ్యాజిక్లన్నీ వాడాడు. ఓకే. అంటే ఈ మధ్య కాలంలో మనం డిఫరెంట్ టైమ్ లైన్స్లో కథని చూస్తూ వస్తున్నాం. ఒకే టైం లైన్ మీద తీసుకొచ్చి నడపటం అనే ఒక టెక్నిక్ నడుపుతున్నారు మన వాళ్ళు. అవును. దాన్ని ఇతను పట్టుకుని స్క్రీన్ ప్లే అంటే ఎక్కడ ఆడియన్స్ డీవియేట్ కారు. అతను 3-4 డిఫరెంట్ ఏరియాల్లో కథను నడుపుతాడు, కానీ ఆడియన్స్ అయితే డీవియేట్ కాకుండా కథతో ట్రావెల్ అయ్యారు. మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత నరేష్కి ఒక మంచి సినిమా దొరికింది ఇది. ఓకే. ఈ అల్లరి అనేటువంటి ఇమేజ్ నుంచి బయటపడి తను ఏదైతే కోరుకుంటున్నాడో ఒక సీరియస్ టైప్ హీరోయిజం, ఆ తరహా క్యారెక్టర్లు ఇతను చేసుకోవడానికి ఒక లైసెన్స్ దొరికింది ఇప్పుడు. ఓకే. మళ్ళీ ట్రాక్ ఎక్కాడు. ఓకే. ఆడియన్స్ పరిస్థితి ఏంటి? ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నాడా? ఆడియన్స్ ఎంజాయ్ చేశారండి థియేటర్లో. బాగుంది. ఓకే. రెస్పాన్స్ బాగుంది. అంటే ఈ తరహా కథలు చూస్తున్నారు, ఈ మధ్య చూస్తున్నారు. క్యారెక్టరైజేషన్ మీద వెళ్ళిన సినిమాలని ఇంట్రెస్ట్గా చూడటం అనేది మనం చూసాం. యానిమల్ ఇవన్నీ, అర్జున్ రెడ్డి ఇవన్నీ అవే కదా. అవును. ఈవెన్ పుష్ప కూడా అలాంటిదే. కాబట్టి ఇలాంటి సినిమాలు చూడటానికి ఆడియన్స్ అలవాటు పడి ఉన్నారు. అందుకని ఆ ధోరణిలో వెళ్ళిపోయాడు. ఓకే. పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది పక్కన పెట్టేస్తే తనని తాను తెలుసుకోవడంతో కంక్లూడ్ అవుతుంది సినిమా. అది బాగా నడిపాడు. డైలాగ్స్ బాగున్నాయి. అలాగే ప్రతి ఒక్కరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. రావు రమేష్ అయితే అంటే పోలీస్ క్యారెక్టర్, అతని క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఓకే. అన్ని వేరియేషన్స్ చాలా బాగా పండించాడు. రావు రమేష్కి నటుడిగా మంచి పేరు వచ్చే సినిమా అయితే. ఓకే. మిగిలిన అందరికంటే కూడా వీళ్ళిద్దరు సినిమాకి చెరో వైపు చూసుకున్నారు, కాశారు ఒక రకంగా. ఓకే. నరేష్ అలాగే రావు రమేష్.